మీ అందరి సమక్షంలో నేను మాట ఇస్తున్నా. ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి శాసనసభలో చర్చించి ఈ దేశంలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసును అర్హతగా తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపిస్తా. 25 సంవత్సరాల వయసు వరకు మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈ రోజు జంతర్ మంతర్ వీధుల్లో ధర్నా చేయడం కాదు, లోక్సభ రాజ్యసభలో మీ గళాన్ని వినిపించడం ద్వారా, మీ సమస్యల్ని లేవనెత్తడం ద్వారా ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈ దేశం నుంచి యువకులు ఈ దేశాన్ని పరిపాలించగలిగిన సత్తా ఈ యువకు ఇవ్వాలి అని తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటులో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో బిల్లును ఆమోదించే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మాట ఇస్తున్నా. 21 సంవత్సరాలు నిండిన యువకులు ఈ దేశానికి మంత్రులైతే తప్పకుండా దేశ భవిష్యత్తు మారుతుంది, ప్రపంచంతో పోటీ పడతాం. ఈనాడు 543 మంది ఎంపీలు ఉంటే 1% కూడా జెన్జీ ప్రాతినిధ్యం లేదు. 1% లోపలనే ఈ రోజు లోక్సభలో మీ ప్రాతినిధ్యం ఉంది. మీ జనాభా ఈ దేశంలో 30% ఉంది. 30% జనాభా ఉన్న జంజీ యువ కెరటాలకు చట్ట సభలలో ప్రవేశం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది. అందుకే భారత రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా చట్ట సభల్లో 21 సంవత్సరాలు నిండిన యువకులకు యువతులకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలి. తప్పకుండా శాసనసభ ఆగస్టు మొదటి వారంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ తీర్మానాన్ని చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి మాట ఇస్తున్నా.